వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ బొబ్బాస్కాయ ఆవకాయ పట్టుకుందాం. ఇప్పుడు ఈ పచ్చి బొబ్బాస్కాయని ఆవకాయ పట్టుకుందాం. ముందు దీన్ని శుభ్రంగా కడుక్కొని తొక్క చెక్కుకుందాము. కాయ శుభ్రంగా చెక్కేసుకున్నాక బాగా కడగాలి. పచ్చికాయ కదా, పాలు కారుతాయి. కడిగేసి సగానికి కోసాను. గింజలు ఇలా తెల్లగా ఉన్నప్పుడు ఆవకాయ పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఈ క్యారెట్ తురివి దాంతో తురుముకుందాము. ఆవకాయకి ఆవాలు మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది పట్టేసుకున్నాక వెల్లుల్లి రబ్బలు కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మెత్తగా అవసరం లేదు, కచ్చా పట్టుకుందాం. కాయకి సరిపడిగా కారం వేస్తున్నాను. ఒక బొబ్బాస్కాయకి సరిపడి కారం వేస్తున్నాను. మన ఆవాలు మిక్సీ పట్టుకున్నాం కదా, మెంతులు జీలకర్ర పొడి వేసేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేస్తున్నాను. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. నిమ్మరసం, ఎండబెట్టిన నిమ్మరసం పోసుకోవచ్చు. నా దగ్గర ఎండబెట్టిన నారింజ రసం ఉంది. దీనికి తగినంత పోసేస్తున్నాను. తగినంత ఆయిల్ పోస్తున్నాను. వేరుశనగ, నువ్వుల నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను సన్నఫ్లవర్ వాడుతున్నాను. పల్లీలు, నువ్వులు కూరల్లో వేసుకుంటాం కదా, ఇది ఎక్కువ రోజులు ఉండదు, తినేస్తాం కదా అని వంట నూనె సన్నఫ్లవర్ వాడుతున్నాను. బొబ్బాస్కాయ క్యారెట్ తురిమిదంతా తురివాను కదా, ఒక గంట ఎండలో పెట్టాను. ఒక గంట ఎండలో పెట్టుకుంటే కొద్దిగా చెమ్మ ఉంటే పోతుంది. ఇది కలుపుకుందాం. ఇందులో వేసుకుని బొబ్బాస్కాయలో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం డైరెక్ట్గా ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం సాల్ట్ ఉంటుంది. కొంచెం తగ్గించేసుకుంటే సరిపోతుంది. పచ్చి బొబ్బాస్కాయ చాలా మంచిది. బొబ్బాస్కాయ పండుదేంటి పచ్చిదేంటి చాలా మంచిది. పచ్చి దాంట్లో అయితే పొటాషియం ఎక్కువ ఉంటుంది, సోడియం ఎక్కువ ఉంటుంది. ఈ పచ్చి బొబ్బాస్కాయ పచ్చడి రైస్లోకే కాదు, కొంచెం ఆయిల్ పోస్తున్నాను. టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, మసాలాలు కలిసిపోయినాయి. ఆవకాయ రెడీ అయిపోయింది. ఈ ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది టిఫిన్లో కూడా వేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి యాసకాలం కూడా వేడి చేయదు. బొబ్బాస్కాయ సెలవు కదా, చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.